ఏసునామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం జీవిత విలువలు అనే అంశం 24వ భాగం ధ్యానించుకుందామండి. ఈరోజు మాటలలోని శక్తి. నిన్నటి సందేశానికి ఈరోజు కంటిన్యూషన్. మన మాటలకి ఎంత శక్తి ఉంటుంది అని. తర్వాత దేవుడు మనల్ని తన పోలికగా సృజించారు. అంటే ఆయన మాటకి ఎంత శక్తి ఉందో మన మాటకు కూడా అంతే శక్తి ఉంటుందండి. మనం దేవుని యొక్క ఆత్మతో నింపబడి మనలో క్రీస్తు నివసించినప్పుడు ఒక్కటి నేను ఉదాహరణకు చెప్తాను చూడండి. ఆది గ్రంథము 18వ అధ్యాయంలో 10 వచనం అన్నమాట. అబ్రహాము 3 బాటసారులకి ఆతిథ్యం ఇస్తాడు. దేవుడు దేవుని దూతలు అన్నమాట. వాళ్ళు ఎవరో అనుకుంటాడు. అనుకొని వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చిన తర్వాత వాళ్ళు అబ్రహాం గుడారంలోనికి ప్రవేశిస్తారు. అందులో దేవుడు అన్నమాట, యేసు ప్రభు పరిశుద్ధాత్మ. నేను చెప్పాను కదండి, హెబ్రోన్లో ఎక్కడైతే ఆ 3 నుంచున్నారో, ఎక్కడైతే అబ్రహాం వాళ్ళకి అతిథి సత్కార్యాలు చేశాడో అక్కడ సెయింట్ హెలీనా గారు 4వ శతాబ్దంలో త్రియేక దేవుని చర్చ్ కట్టారండి. చర్చ్ ఆఫ్ హోలీ ట్రినిటీ అన్నమాట. ఇప్పటికి కూడా హెబ్రోన్కి వెళ్తే మనం చూడొచ్చు. సో వాళ్ళు అతిథి సత్కార్యాలు స్వీకరించిన తర్వాత గుడారంలోనికి వచ్చి దేవుడు ఏమంటారంటే, అబ్రహాము వచ్చేడాది సరిగ్గా ఇదే సమయానికి నీ భార్య సారా కొడుకు పుడతాడు. ఆమె నవ్వుతుంది, కానీ సరిగ్గా దేవుడు చెప్పిన సమయానికే మరి సారా కొడుకుని కన్నది అబ్రహాంకి అని ఆదికాండం 21:1 ఉంటుందండి. అదే మాట మీరు చూస్తే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో 16వ వచనంలో ఎలీషా షూనేం వనితతో చెప్తాడు, రానున్న ఏడు సరిగ్గా ఇదే సమయానికి నీ కౌగిట్లో కొడుకుంటాడని. ఆమె అంటుంది, అయ్యా నువ్వు దైవజనుడివి, నువ్వు అబద్ధాలు ఆడొద్దు అని. కానీ అలాగే సరిగ్గా ఎలీషా చెప్పిన సమయానికే ఆమెకి కొడుకు పుట్టాడు. బైబిల్ చదువుతుంటే అండి, ఇక్కడ ఈ వచనం, ఇక్కడ ఇది దేవుడు జ్ఞాపకం చేస్తారనమాట. అంతగా మనలో దేవుని యొక్క వాక్యం ఉండాలండి. మనం దాచుకోవాల్సిన ధనం ఏంటంటే దేవుని యొక్క వాక్యమే. బంగారం కంటే, వెండి బంగారంల కంటే నీ వాక్యము నాకు మిన్న అంటాడనమాట దావీదు కదా. మన హృదయంలో దాచుకోవాలి దేవుని యొక్క వాక్యం. నేను ఎప్పుడు చెప్తుంటాను, నాకు చాలా ఇష్టం అనమాట, అందుకే చెప్తాను. కొంతమంది సైనికులు యుద్ధం చేసి ఇంకా తిరిగి గుర్రాల మీద వస్తున్నారంటండి. రాత్రి అయిపోతుంది అనమాట. అప్పుడు వాళ్ళు ఏరు దాటుతూ ఉన్నారంట. ఏరు దాటుతున్నప్పుడు వాళ్ళకి వినబడుతుంది అనమాట, ఏరుకోండి ఏరుకోండి అని. ఏం ఏరుకోవాలి అంటే మీరు ఏరుకోండి అని. వాళ్ళు అనుకున్నారంట, ఈ ఊరికే చెప్తున్నారు కదా అని గుర్రాలు దిగి ఆ నీళ్ళలోనే ఉన్నారనమాట. అక్కడ వాళ్ళు చేయి ఇలా పెడితే కొన్ని రాళ్ళు ఇట్లా వచ్చాయన్నమాట. అవన్నీ ఏరుకొని సంచిలో పెట్టుకొని ఇంకా నది దాటారు. ఆ నది అంటే ఏరు దాటి ఇంకా మళ్ళీ ఆడేవా అనమాట. అక్కడ ఇంకా పడుకున్నారు, నిద్రపోయారు చెట్టు కింద. ప్రొద్దున లేచిన తర్వాత ఏంటివి ఇవి, ఏరుకోండి ఏరుకోండి అని అట్లా వినబడింది. చూద్దామని చూస్తే దగదగ మెరుస్తున్నాయంట వజ్రాలు. అప్పుడు వాళ్ళు అనుకున్నారంట, అయ్యో చాలా ఏరుకుని ఉంటే ఎంత బాగుండేది అని చెప్పి. మన ఐశ్వర్యం అంతా ఇందులోనే ఉందండి. యేసుక్రీస్తు, ఆల్ అవర్ బ్లెస్సింగ్స్ ఆర్ ఇన్ యూ ఓ జీసస్. కీర్తన 87:7 ఉంటుంది. ఆల్ అవర్ స్ప్రింగ్స్ అంటే మా ఆశీర్వాదాలన్నీ కూడా నీలోనే. స్ప్రింగ్ అంటే నీటి ఊట కదండి. నీటి ఊట. ఇస్సాకు బావి తవ్వితే జలలు పడ్డాయని, నీటి ఊటలు అన్నమాట. ఈ ఊటలు ఏంటి అంటే మనకి యేసు ప్రభువే.
ఆరోగ్యమా, ఐశ్వర్యమా, నీతి, అభిషేకమా, ఏం కావాలి అన్నీ ఆయన నుంచే వస్తాయన్నమాట. అందుకే మీరు మొదట దేవుని రాజ్యము ఆయన నీతిని వెదకండి అంటారు. మత్తయి 6:33 అన్నమాట. దేవుని రాజ్యం అంటే నీతి రాజ్యం అండి. రోమా 14:17లో పౌలు రాస్తాడు, దేవుని రాజ్యం అంటే తినుట త్రాగుట కాదు, అది సైతాన్ రాజ్యం. ఊరికే హోటల్కి వెళ్ళాలి, తినాలి. ఏం తింటారండి? ఏం తింటారు చెప్పండి? ఈ యవ్వనస్తులు చూస్తే హోటల్కి వెళ్తారు, లేదా ఇంటికే ఆన్లైన్ వస్తుందంట. ఏం తింటారు? తిని రోగాలు తెచ్చుకొని. హోటల్ ఉంటుంది, ప్రక్కన హాస్పిటల్ ఉంటుంది. ఇప్పుడే మా చెల్లి షూటింగ్ అయిపోతే చెప్తా ఉన్నాను చెల్లితో, ఇక్కడేమో హోటల్ తింటారు, ఇక్కడేమో హాస్పిటల్, సిక్నెస్ వచ్చి అక్కడ వెళ్తారు. అప్పుడు ట్యాబ్లెట్స్ ఇస్తారు డాక్టర్స్. ఏమిస్తారు? సిన్ అండ్ రెస్ట్. పాపం ఈ లోకంలోనికి తిండి ద్వారా ప్రవేశించిందండి, ఏదైనా తోటలో. కనుక తిండి మీద కంట్రోల్ చాలా ముఖ్యమైనది. మీ లోపలికి ఏం పోతున్నాయి, శరీరంలోకి ఏమేం పోతున్నాయి, ముఖ్యమైనది. అది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే మన ఆత్మలోనికి ఏం పోతున్నాయి. కళ్ళతో నువ్వేం చూస్తున్నావు, నాలుకతో నువ్వేం మాట్లాడుతున్నావు, చెవులతో నువ్వేం వింటున్నావు, అవి ఇక్కడికి వెళ్ళి నీ మనసులో ఎలాంటి ప్రభావితం చేస్తుంది, నీ హృదయాన్ని ఎలా చేస్తుంది. అలా కంటితో చూచే కదా దావీదు పరాయి స్త్రీతో పాపం చేసి ఎన్ని కష్టాలండి. తన కుటుంబానికి ఎన్ని కష్టాలు, తనకెన్ని కష్టాలు వచ్చాయి చెప్పండి. మీరేం చూస్తున్నారు? పరిశుద్ధుడైన దేవుని పిల్లలుగా మీరు చూసేది పరిశుద్ధమైందేనా? కనుక మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి. మన నాలుక కూడా మనం ఎలా వాడుకుంటున్నాం అనేది చాలా ముఖ్యమైనది. నిన్ననే నేను చెప్పాను, దేవుడు మనల్ని సృజించేటప్పుడు వాళ్ళు ముగ్గురు ఏమనుకుంటారంటే, ఆదికాండం 1:26లో, ఇక మనం మానవుని సృజింతము, మానవుడు మమ్ము పోలి మాలాగా ఉండాలి, అన్ని విషయాల్లో మనం దేవుని పోలి ఉండాలి, పరిశుద్ధతలో, కరుణలో, నీతిలో. కానీ సైతాను మనం పడిపోయినాం కదా, కనుక దేవుని బిడ్డల్ని మనలాగా మారుద్దాం, మమ్మ పోలి ఉండాలి మానవుడని సైతాను ఇన్ని రకాల ఏదో శోధనలు తీసుకొని వచ్చాడండి. కానీ పరిశుద్ధ ఆత్మ ప్రతిరోజు మనల్ని క్రీస్తు రూపంలోనికి మార్చాలి అని ప్రతిరోజు మనలో పనిచేస్తాడండి. ప్రభు ప్రేమ గతింపలేదు, ఆయన కరుణ సమసిపోలేదు, ఆయన ఆ భాగ్యములు ప్రతిరోజు ఇస్తాడు. మనం ఎంత పడిపోయినా మనల్ని విడిచిపెట్టి వెళ్ళడండి పరిశుద్ధాత్మ. మనల్ని మరలా 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 ప్రతిరోజు ఇలా వాక్యం వినేలాగా, చదివేలాగా, ప్రతిరోజు ఆ సైతాను అధికారంలో నుంచి మనల్ని విడిపించి యేసుక్రీస్తు వెలుగు సామ్రాజ్యంలోనికి తీసుకొని రావడానికి రోజు శ్రమ పడతాడండి. ఒక తల్లి ఎట్లా పురిటి నొప్పులతో బిడ్డని కంటుందో అలా. కొలోసి 1:13 నేను యవ్వనస్తుల కొరకు ప్రార్థిస్తానండి. పరలోక తండ్రి, అక్కడ నువ్వు వాగ్దానం చేశావు కదా, ఆ పరలోక తండ్రి మనల్ని అంధకార శక్తి నుంచి విడిపించి తన ప్రియపుత్రుని వెలుగు సామ్రాజ్యంలోనికి సురక్షితంగా తీసుకొని వచ్చాడు అని, ఆ కుమారుని మూలమున మనకి విడుదల, సైతాను శక్తుల నుంచి మన పాపములు క్షమించబడ్డాయని. ప్రభా, మా యవ్వనస్తుల్ని ఆ హమాస్ సొరంగాల్లో ఎట్లా వాళ్ళు పెట్టారు టెర్రరిస్టులు, అట్లా ఆ దుష్టు నుంచి మా పిల్లల్ని విడిపించండి అయ్యా, కృప చూపించండి నాయన. అయ్యా, మీ కుమారుని వెలుగు సామ్రాజ్యంలోనికి తీసుకొని రండి యేసయ్యా. మా పాపాలు, మా పిల్లల పాపాలు మన్నించండి, మాకు ఇవన్నిటి నుంచి విడుదల దయచేయండి ప్రభా. మేము దాక్కునే చోటు నువ్వే నాన్న. 32వ కీర్తన 7 నేను ఎక్కువ చెప్పుకుంటానండి. నీ దాగు చోటు నువ్వే. మన నాలుకకి చాలా శక్తి ఉంటుందన్నమాట. అందువల్ల మనము మన నాలుకని, దేవుని వాక్యాన్ని పలికి దాన్ని పొందాలి. రోమా 10:10లో 2 సార్లు 10:10 అన్నమాట. అక్కడ పౌలు ఏమని రాస్తాడంటే, మానవుడు హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని దాన్ని పొందుతాడంట. మీరు విశ్వసించాలి. ఏంటి అనంటే, ఇదో యేసు రక్తము మనల్ని ప్రతి పాపం నుంచి కడిగేస్తుంది అని విశ్వసించి నోటితో ఒప్పుకోవాలి.
కలువరిలో యేసు ప్రభు చిందిన రక్తం ద్వారా నాకు పాపం నుంచి విమోచన, నా పాపములు క్షమించబడ్డాయి. యోహాన్ మొదటి లేఖ 1 యోహాను 1:7 రాయబడి ఉంటుంది. ఆయన కుమారుడగు యేసు రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి కడిగేస్తుంది. ఆ కుమారుని మూలంన మనకి విమోచన, క్షమాపణ, మనకి మన పాపాలు మన్నించబడ్డాయి. ఎఫెసీ 1:7 ఉంటుందన్నమాట. అలా మనం నోటితో పలకాలి, హృదయంలో విశ్వసించాలండి. ఇది విశ్వాస గ్రంథం, ఇది ఆర్గ్యూ చేసే గ్రంథం కాదు, తర్కించేది కాదు. మీరు విశ్వసించాలి, ప్రతి ఒక్కటి నోటితో పలకాలన్నమాట. ద్వితీయోపదేశకాండ 28 1-14 వరకు ఏదో ప్రభు చెప్తారు, నువ్వు దేవుని ఆజ్ఞలన్నీ పాటిస్తే ఈ ఆశీర్వాదాలు మీ మీదకి వస్తాయి. నేను చెప్పే మాట ఒకటేనండి, ఎప్పుడు కూడా దేవుని యొక్క మాటలు, ఆజ్ఞలు పాటించండి, అప్పుడు మీకు బ్లెస్సింగ్స్ వస్తాయి. ఏమి పాటించకుండా అన్ని సైతాన్ పనులు చేసి నేను 9 వారాలు వచ్చా, 9 వారాలు ఉపవాసం ఉంటా, ఏంటది? ఏమన్నా దేవునికి ఏమన్నా లంచాలా? దేవుని మాట మీరు పాటించండి, మీకు దీవెనలు వస్తాయి, అంతే, ఇంకొక మార్గం లేదు. ఈ గ్రంథము మీ కొరకు రాయబడింది. 1500 సంవత్సరాలు కష్టపడి గ్రంథాన్ని తయారు చేశారు, అన్ని భాషల్లో అన్నమాట. 1293 భాషల్లో బైబిల్ ప్రింట్ చేయబడిందండి, ప్రతి ఒక్కరికి అందరూ చదువుకొని పాటించడానికి అన్నమాట. సో ద్వితీయోపదేశకాండ 28 మీరు దేవుని ఆజ్ఞలు పాటిస్తే, అంటే 4వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు మీరు చదివితే ఆజ్ఞలు ఉంటాయి, 5లో ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ చెప్పి చివర్లో మోషే చెప్తున్నాడు అన్నమాట, మీరు ఆజ్ఞలు పాటిస్తే ఈ దీవెనలన్నీ వస్తాయి, దేవుడు మీ పనిని దీవిస్తారు. అప్పుడు మీరు చెప్పుకోవాలి, దేవుడు నా పనిని దీవిస్తారు, నా పొలాల్ని దీవిస్తారు, నా భోజనాన్ని దీవిస్తారు. భోజనాన్ని దీవించకపోతే మీ ఇంట్లో డబ్బులు ఉండొచ్చు, కానీ భోజనం రుచిగా ఉండదండి. నేను చూశాను కొంతమంది ఇళ్ళల్లో అసలు అన్నం తినలేమన్నమాట, కోట్లు ఉంటాయి, కానీ కొంతమంది సింపుల్గా ఉంటారు, కానీ వాళ్ళ ఇంట్లో భోజనం చాలా రుచిగా ఉంటుంది. దేవుని సన్నిధి ఎక్కడ ఉంటే అక్కడ నీటిని ద్రాక్షరసంగా మార్చినట్లుగా భోజనానికి మంచి రుచి ఇస్తారండి ఆయన. కనుక మనం కూడా అలా ఉండాలండి. అందుకని చెప్తున్నాను, మీరు దేవుని యొక్క మాట నోటితో పలకండి. అది ఈరోజు మాటల్లోని శక్తి. దేవుడు, మీరు ఆది గ్రంథంలో మొదటి పేజీ చదివితే 8 మాటలు మాట్లాడతారండి. భూమి ఆకాశాన్ని సృజించిన తర్వాత అంత అంధకారం ఆవరించి ఉంది, ఆ అంధకార జలముల మీద దేవుని ఆత్మ తిరుగుతుంది. చీకటిగా ఉన్నప్పుడు దేవుడు ముందు ఏం మాట్లాడారంటే, ఆదికాండం 1:3, వెలుగు కలుగును గాక, లెట్ దేర్ బి లైట్. తండ్రి నోటిలోంచి వచ్చిన మాట ఏంటంటే వెలుగు కలుగును గాక, అదే యేసు ప్రభు వెలుగు అన్నమాట. అప్పుడు వెంటనే ఆ దేవుని ఆత్మ తిరుగుతూ ఉంది కదండి, ఈ మాట దేవుని నోట్లోంచి విడుదలైంది. ఆ మాటని తీసుకొని వెలుగుని సృజించారనమాట పరిశుద్ధాత్మ. తండ్రి దేవుడు కర్త, యేసు ప్రభు కర్మ, పరిశుద్ధాత్మ క్రియ జరిపించేవాడండి. మనం మాట్లాడినప్పుడు దేవునిలాగా ఆ మాటని క్రియ జరిపిస్తారనమాట. దేవుడు మాట్లాడారు అబ్రాహాంతో, వచ్చేడాది నాటికి నీ భార్య సారా కొడుకు పుడతాడు. అదే దేవుని మాటని ఎలీషా మాట్లాడాడు షూనేం వనితతో, వచ్చేడాది నాటికి నీకు ఇట్లా కొడుకుంటాడని. అలా మనం కూడా మాట్లాడాలి. దేవుడు ఎలా మాట్లాడారు, ఆకాశంలో సూర్యచంద్ర తారకలు వచ్చునుగాక, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాటిని సృజించారనమాట. తండ్రి మరి వాక్యం యేసు ప్రభు అనమాట. సాగరంలో ప్రాణులు పుట్టునుగాక, భూమి మొక్కలు మొలిపించునుగాక. అలా మాటలు 8 మాటలు ఉంటాయండి, మీరు చూసుకోండి, ఒకటొక్కటి రాసుకోనండి. అలా అందమైన సృష్టిని ఆయన అందమైన మాటలతో ఆయన సృజించాడనమాట. అలాగే మనం కూడా అందమైన జీవితాన్ని కట్టుకోవాలి. మంచి మాటలు మాట్లాడడం, తేనె, నీ వాక్యము తేనె అంటారనమాట. నీ ఎలా ఉంది అంటే తేనె. ఎజికేల్ 3:3లో దేవుడు ఈ బైబిల్ గ్రంథాన్ని ఇట్లా చుట్టి ఆయనకిచ్చి తిను అంటే తింటాడు. ఎట్లా ఉంది అంటే తేనెలాగా తీయగా ఉంది అని.
అంత బాగుంటుంది. నేను అదే అనుకుంటా, అయ్యో వీళ్ళు ఎంత మధురమైన తేనె పోగొట్టుకుంటున్నారే అనిపిస్తుంది అనమాట. అలాగే యేసు ప్రభు చూద్దామండి. ఆయన ఎట్లా మాటలు, ఇంకా టైం అయిపోతుంది కాబట్టి చెప్తున్నాను. యేసు ప్రభు లాజర్ని లేపాలి, మరణించి 4 రోజులు అయిపోయింది కదా. యోహాను సువార్త 11:42 లాజరు వెలుపలికి రా మాట వెళ్ళిందా? ఆ మరణించిన లాజరు సమాధిలోంచి బయటకు వచ్చేస్తాడనమాట. అంటే మాటకి ఎంత శక్తి ఉందండి. శూన్యం నుంచి ఆయన ఇదంతా సృజించారు కదా. ఒక పాట ఉంటుంది, నీవు సెలవియ్యగా శూన్యము సృష్టిగా మారేనే నీవు సెలవియ్యగా, మారా మధురం ఆయనే నీవు సెలవియ్యగా. ఆ పాట నేను చాలా వింటాను. నీవు సెలవియ్యగా, నీవు సెలవియ్యగా, పేతురు అత్తకి స్వస్థత కలిగనే నీవు సెలవియ్యగా, మరణించిన లాజరు లేచనే నీవు సెలవియ్యగా, దయ్యాలు వెళ్ళిపోయేనే నీవు సెలవియ్యగా. అంటే ఒక మాట వచ్చిందంటే యేసుప్రభు నోట్లో నుంచి అది జరుగుతుందన్నమాట. కుమారాని పాపములు మన్నించబడినవి అని చెప్తాడు. ధైర్యం వహించు, నువ్వు లేచి నీ పడకెత్తుకొని నడువు అంటారు. మత్తయి సువార్త 9లో పక్షవాత రోగి లేచి నడుస్తాడు. అలాగే బెత్సైదా కోనేటి వద్ద 38 సంవత్సరాలు పక్షవాత రోగి నువ్వు లేచి నడువు అనగానే లేచి నడుస్తాడు. అంటే మాటకి ఎంత శక్తి ఉందండి. ఎందుకు అంత శక్తి అంటే విధేయత అన్నమాట. యేసు ప్రభు ఏది మాట్లాడినా ఏది చేసినా తండ్రి ఏది చెప్తే అది చేశానని చెప్తారు. అసలు ఎంత షాక్ అంటే, నేను ఇది ఒక్కటొక్కటి ప్రభు చెప్తుంటే, కడరా భోజన సమయంలో యోహాను 14:9-10 వచనాలు మీరు చదివితే 10లో నేను ఏది మాట్లాడినా మా నాన్న ఏది మాట్లాడమంటే అదే మాట్లాడాను, ఏది చేసినా మా నాన్న ఏది చేయమంటే అది చేశాను. అప్పుడు మనం కూడా అలా ఉన్నప్పుడు ఎలీషా కావచ్చు, ఎలైజా కావచ్చు. ఎలైజా అంటాడు, నేను చెప్పిననే తప్ప ఈ దేశంలో కొంతకాలం వాన కానీ మంచు కానీ కురియదు అని అహబ్ రాజుతో సవాల్ చేస్తాడండి, రాజు కొలువులో అన్నమాట. అంటే అంతగా దేవునికి విధేయత చూపించాడనమాట. ఒక వ్యక్తి మాట జరుగుతుంది అంటే అంతగా దేవునికి విధేయత చూపించడం అన్నమాట. నేను అనుభవంతో చెప్తున్నానండి. దేవునికి విధేయించినప్పుడు నేను పలికిన మాటని ఆయన గౌరవించి జరిపిస్తారు. కానీ అవిధేయత చూపించినప్పుడు అది జరగదు. నాకు తెలిసిపోతుంది, నేను ఆత్మలో జీవించట్లేదు, శరీరంలో పడిపోయినప్పుడు మళ్ళా అది జరగట్లేదు. కనుక మనం చాలా చాలా ఆ దేవుని మాటకి లోబడి ఉండాలండి. నేను అదే అనుకుంటాను. ప్రార్థన చేసుకోండి అని చెప్తారేంటి? దేవుని వాక్యాన్ని చదివి దాన్ని పాటించండి అని చెప్పాలి. అది దేవుడు చెప్పింది అనమాట. మీరు నా మాట శ్రద్ధగా వింటే నేను అన్నీ మీకు చేస్తా అంటారు. ముందు మాట ఐగుప్తులోంచి వాళ్ళని విడిపించుకొని సినాయి పర్వతం దగ్గర తీసుకొని వచ్చినప్పుడు ముందు ఇది చెప్పు మోషే అని చెప్తారు. నిర్గమ 19లో 5-6 వచనాలు. నా నిబంధన అంటే నా మాటలు మీరు శ్రద్ధగా విని నేను చెప్పినట్లుగా చేస్తే ఈ లోకంలో మీరే నా సొంత ప్రజలు. ఎవరు సొంత ప్రజలు? పవిత్ర ప్రజలు అంటే పరిశుద్ధుడైన దేవుని మాట వినేవాళ్ళు అన్నమాట. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, నన్ను వెంబడిస్తాయి, నేను వానికి నిత్య జీవాన్ని ఇస్తాను, వాన్ని నా నుంచి ఎవరు అపహరించలేరు. మీరు ప్రతిరోజు వినాలి. ఎవరి మాట? యేసుప్రభు మాట అండి. బైబిల్ తీసి చదివితే ఆయన మాట్లాడతాడు. దేవుని స్వరాన్ని వినండి. సైతాను గొర్రెలైతే సైతాను స్వరాన్ని వింటాయి. సెల్ ఫోన్లో, టీవీలో వీళ్ళ వార్తలు వాళ్ళ వార్తలు మనకెందుకండి? అవన్నీ ప్రక్కన పెట్టండి. పెట్టి దేవుని యొక్క మాటలు విని అవే మీరు మాట్లాడండి. యెషయా 53:5 ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత. మీకు అనారోగ్యంగా ఉందా? నోటితో మీరు పలకండి. మత్తయి సువార్త 8-9 అధ్యాయాల్లో పేతురు అత్తని స్వస్థపరిచారు. ప్రభా మీరు తాకారు, నన్ను తాకండి ప్రభా. పక్షవాత రోగి పాపాలు మన్నించారు, మన్నించి స్వస్థపరిచారు. నా పాపాలు మన్నించండి నాయనా, నీ రక్తంలో కడుగయ్యా, నాకు స్వస్థత ఇవ్వండి, తర్వాత మళ్ళీ పాపం చేయొద్దు. యోహాను 5లో పక్షవాత రోగి 38 సంవత్సరాలు పక్షవాతం, అక్కడే ఉంటాడు కోనేటి వద్ద. కానీ ప్రభు పాపం ఎన్ని రోజుల నుంచి ఉన్నాడే అని, నువ్వు స్వస్థత పొందగోర్చున్నావా అని లేచి నడువయ్యా అని నడిపిస్తారు.
అంటే నడుస్తాడనమాట. ఇంటికి వెళ్ళి స్నానం చేసుకొని మళ్ళీ దేవాలయానికి వస్తాడు. ఇక్కడ బెస్సైదా కోనేరు ఉంటే ఇక్కడ దేవాలయం ఉంటుంది, మేము చూసాం కాబట్టి చెప్తున్నా. అప్పుడు యేసుప్రభు ఆయనను చూస్తారు, గుర్తుపట్టి నువ్వు దేవాలయానికి వచ్చేసావు కదా, నీకు మరింత కీడు కలుగకుండుటకై ఇక పాపం చెయ్యకు. ప్రతి ఒక్కరికి చెప్తున్నారు. యేసుప్రభు మిమ్మల్ని స్వస్థపరిచారా? ఒకప్పుడు హాస్పిటల్లో ఉన్నారా? ప్రార్థన చేసుకున్నారా? బాగా అయిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్తున్నారా? వెనక్కి వెళ్ళొద్దు, తిరిగి ఆ పాపంలోనికి వెళ్ళొద్దు అని చెప్తున్నారు. నీకు మరింత కీడు కలగకుండుటకై ఇక పాపం చెయ్యకు. ఎందుకంటే కోవిడ్ ప్రారంభం మాత్రమే, మళ్ళీ నెక్స్ట్ వచ్చేది చాలా ఎక్కువగా ఉంటుంది. సింపుల్ నుంచి కారు స్టార్ట్ చేస్తే స్పీడ్ పెరిగినట్లుగా కోవిడ్ తర్వాత నెక్స్ట్ 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 రాబోతున్నాయి. కానీ అవి మనకి జరగొద్దు. మనము నోవా ఓడలాగా దేవుని వాక్యం అనే ఓడ, యేసుప్రభు రెక్కల నీడలో ఉన్నాం కాబట్టి అది లోకానికి జరగాలి, మనకి జరగకూడదయ్యా. మన మాటలు, నేను చెప్తున్నాను ఇంకా టైం అయిపోయింది, కానీ బర్తిమై లూకాసు వార్త 18లో రోడ్డు ప్రక్కన కూర్చుని ఉంటాడు. యేసుప్రభు వస్తున్నారని ఎరికోకు వస్తుంటే, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించు అంటారు. మంచి ప్రార్థన మీరు చేసుకోండి, నేను కూడా ఎప్పుడు ఇవి చేసుకుంటాను. అప్పుడు యేసుప్రభు అంటారు, అతన్ని నా దగ్గర తీసుకురండి అంటే, వస్తే నీకేం కావాలయ్యా అంటారు. అంటే నాకు దృష్టి దానం దయచేయ్యా అంటే, నీవు అన్నట్లే అగునుగాక. యేసుప్రభు ఏమంటారంటే, నీవు అన్నట్లే అగునుగాక. వెంటనే ఆయనకి కనుచూపు వస్తుంది. ఆయన చూడడమే యేసుప్రభుని చూసి ఆయనను అనుసరించి ఆయన సేవ చేస్తాడు. సో మన కన్నులు తెరిచి బైబిల్ చదవాలి, మనం పాటించాలన్నమాట. నీవు అన్నట్లే అగునుగాక. అలాగే యేసుప్రభు దేవుని ఆత్మ పనిచేసినట్లే సైతాన్ ఆత్మ కూడా పనిచేస్తుందండి ఈ లోకంలో. సైతాన్ని మనం ఎప్పుడూ ఆహ్వానించొద్దు. సంఖ్యాకాండం 14లో ఒక్క మాట చెప్తాను. మోషే కానా దేశానికి, పాలు తేనెల దేశానికి 12 గోత్రాల నుంచి వేగుల వారిని పంపిస్తాడంటే, గూఢచారులు చూసి రండి ఎలా ఉంది, వచ్చి చెప్పండి ఇన్ఫర్మేషన్ అంటే 10 మంది ఏం చెప్తారంటే, అమ్మో అక్కడ చాలా పెద్దగా ఉన్నారు జైంట్స్, వాళ్ళని మనం జయించలేము అమ్మో అని రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కానీ ఇద్దరు జాషువా కాలేబు వాళ్ళు పెద్దగా ఉన్నా మనం జయించవచ్చు, మన పక్షాన దేవుడు ఉన్నారు, విత్ గాడ్ వీఆర్ మెజారిటీ అని. అప్పుడు వీళ్ళు మనం జయించలేమని 10 మంది చెప్తే ఇజ్రాయెల్ ప్రజలు, అయ్యో ఈ పాడు మోషి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు, మనం వెనక్కి వెళ్ళిపోదాం ఇంకొక నాయకుడిని ఎన్నుకొని, ఈ ఎడారిలో చచ్చడానికా చావడానికా తీసుకొచ్చాడని. అప్పుడు దేవుడు అంటారు, చూడు మోషే వీళ్ళు గొనిగి ఎడారి ప్రయాణంలో వాళ్ళ గొనుగుడు విని నా చెవులు చిల్లులు పడిపోయినాయి, వాళ్ళు అన్నట్లే ఇక్కడ చస్తే బాగుండు అన్నారు కదా, కనుక అందరూ చచ్చుదురుగాక అంటాడు దేవుడు. 6 లక్షల మంది మగవాళ్ళు అంటే 6 లక్షల కుటుంబాలండి, స్త్రీలు పిల్లలు కాక వాళ్ళు బయలుదేరినప్పుడు. మీరు నిర్గమకాండం 12 చదివితే, ఇక్కడ సంఖ్యాకాండంలో ప్రయాణంలో 14వ అధ్యాయంలో వాళ్ళని దేవుడు యాక్చువల్గా 11 రోజుల ప్రయాణం వాళ్ళకి గొనిగిన దగ్గర నుంచి, కానీ 40 సంవత్సరాలు అక్కడే తిరిగేలాగా చేస్తాడు. ఎందుకంటే మీరు 40 రోజులు అక్కడ గూఢచారత్వం జరిపి వచ్చి ఇలా అబద్ధాలు చెప్తారా? మీరు చెప్పిన అబద్ధాలకి, మీ అవిశ్వాసానికి నేను ఎన్ని అద్భుతాలు చేస్తే మీరు చూశారు. అక్కడ ఐగుప్తులో ఎర్ర సముద్రాన్ని దాటించినప్పుడు, ప్రతిరోజు మన్నాను కురిపిస్తున్నప్పుడు, మేఘస్తంభం మిమ్మల్ని నడిపిస్తున్నాను, బండ నుంచి నీళ్లు రోజు, ఇన్ని చూసి కూడా నా శక్తిని మీరు నమ్మలేదు. మీ అవిశ్వాసానికి శిక్ష, మీ నోటి మాటకి శిక్ష. మీరు ఇక్కడే చేస్తారండి, అందరూ చేస్తారు. ఆ రోజు 20 సంవత్సరాల పైబడిన వాళ్ళు మేజర్లు అన్నమాట. 2 జాషువా కాలేబు తప్ప అందరూ చనిపోతారనమాట. కనుక నేను చేస్తే బాగుండు అనకండి దయచేసి. ఈ మధ్య చాలామంది గబాలను అట్లా ఇలా చేసుకుంటున్నారండి. నాకు ఆ మాట చెప్పడం కూడా ఇష్టం లేదు. కాబట్టి ఎప్పుడు నేను చేస్తే బాగుండు అనకండి, ఎప్పుడు నాకు అనారోగ్యం అనకండి, పిశాచ శక్తుల్ని ఇన్వైట్ చేయకండి. నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, నేను దేవుని బిడ్డ, దేవునికి ప్రియమైన బిడ్డ, నేను ఐఎమ్ ఆల్వేస్ విక్టోరియస్, ఐఎమ్ బ్లెస్డ్ అట్లా చెప్పుకోవాలి. ఐఎమ్ జాయ్ఫుల్, ఐఎమ్ హెల్దీ, వెల్దీ, బ్యూటిఫుల్, విక్టోరియస్.
దేవుడు బెస్ట్ థింగ్స్ నాకు ఇస్తారు. మంచి మాటలు చెప్పండి దయచేసి. ఆ మంచి మాటలతో మీ ఇంటిని అందంగా, మీ జీవితాన్ని అందంగా మార్చుకోనండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, మీరు మాటలతో అందమైన సృష్టించేశారు. యేసయ్య, మీరు మాటలతోనే అందరికీ స్వస్థతలు ఇచ్చారు, విడుదలనిచ్చారు ప్రభా, ఆశీర్వదించారు నాయన. మేము కూడా మీ పిల్లలుగా ప్రభా, మేము కూడా మంచి మాటలు బైబిల్లో నుంచి మంచి ఆశీర్వాదాలన్నీ కూడా మా నోటితో పలికి హృదయంలో విశ్వసించి పొందుకునే కృపని మాకు దయచేయండి. ఇప్పటి నుంచి మా నాలుక మీ నాలుకగా అయ్యా, ఆశీర్వదించే నాలుకగా మమ్మల్ని ఆశీర్వదించుకోవాలి. మా చుట్టూ ఉన్న వాళ్ళని, మా దేశాన్ని ఆశీర్వదించే నాలుకలుగా మార్చండి. మా నాలుకలు తాకండి ప్రభా. ఇర్మియా నాలుకని తాకి మీ వాక్యం పెట్టారు. మా కన్నులు గుడ్డి బర్తిమైకి కంటి చూపించారు కదా. మా మనోనేత్రాలు తెరిచి బైబిల్లో ఉన్న ఈ వజ్రాలు మేము చూసి వాటి నోటితో పలికే కృపను దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క మాటలు పలికి ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యాన్ని కలిగి సంతోషంగా జీవించండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.